నమస్తే అండి. నేను మీ మౌనికా చంద్రమౌళి, మీ లా ఆఫ్ అట్రాక్షన్ 888 ఛానల్కి మళ్ళీ స్వాగతం చెప్తున్నాను. ఇప్పటికే మనం లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏమిటి, అందులో 3 ముఖ్యమైన దశలు ఆస్క్, బిలీవ్, రిసీవ్స్ గురించి చూసాం. ఇవాళ మనం వాటిలో ముఖ్యమైన ఒక టెక్నిక్ అయిన విజువలైజేషన్ గురించి, అది ఎలా పనిచేస్తుందో, దాన్ని ఎలా సరిగ్గా ఉపయోగించాలో తెలుసుకుందాం. అసలు విజువలైజేషన్ అంటే ఏమిటి? విజువలైజేషన్ అంటే మీ మనసులో మీరు కోరుకునే ఫలితాన్ని ఊహించటం. అది మీకు ఇప్పటికే జరిగిందన్న ఫీలింగ్తో, దాన్ని నార్మల్గా కాకుండా మీ యొక్క ఎమోషన్తో చూడటం. మన మెదడు మనం ఊహించిన దాన్ని వాస్తవంగా జరిగినట్టు అనుకుంటుంది. అదే మన సబ్కాన్షియస్ మైండ్ యొక్క గొప్పతనం. అదే మన ఎనర్జీ ఫీల్డ్లో మార్పు తీసుకొస్తుంది. ఉదాహరణకు, మీరు ఒక కొత్త ఇంటిని కోరుకున్నారు అంటే మీరు ఏం చేయాలంటే, దానిలో మీరు నడుస్తున్నట్లుగా ఊహించాలి. మీరు ఆ ఇంట్లో ఉండే ప్రతి విండోని తెరుస్తున్నట్లు, బెడ్ మీద కూర్చున్నట్లు, ఇలా మీరు ఫీల్ అవుతూ విజువలైజ్ చేయాలి. మీ శరీరంలో గూస్ బంప్స్ వచ్చినట్లయితే మీరు నిజమైన విజువలైజేషన్లో ఉన్నారని మీరు పక్కా అనుకోవచ్చండి. విజువలైజేషన్ అనేది చాలా మందికి ఐడియా ఉన్నప్పటికీ, తెలిసినప్పటికీ విజువలైజేషన్ ఎలా చేయాలి, కరెక్ట్గా ఎలా ఉపయోగించాలి అనేది మాత్రం చాలా మందికి తెలియటం లేదు. అయితే విజువలైజేషన్ని ఎలా చేయాలి అనేది నేను క్లియర్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. విజువలైజేషన్ చేసే టైం చాలా ఇంపార్టెంట్. ఇందులో బెస్ట్ టైమింగ్స్ 2 నేను మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ది, ఉదయం లేవగానే మీరు ఆల్ఫా బ్రెయిన్ స్టేట్లో ఉంటారు. అందుకే మీ విజువలైజేషన్ అనేది డైరెక్ట్గా యూనివర్స్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. అండ్ మీ సబ్కాన్షియస్ మైండ్ అదే నిజమని నమ్ముతుంది. అండ్ సెకండ్ బెస్ట్ టైం, రాత్రి నిద్రపోయే ముందు, జస్ట్ మీరు నిద్రలోకి జారుకునే సమయం. దాన్ని సబ్కాన్షియస్ మైండ్కి సూటిగా వెళ్ళే విధంగా మీ విజువలైజేషన్ మీకు హెల్ప్ అవుతుంది. అండ్ మీకు ఈ విజువలైజేషన్ ప్రాసెస్ని స్టెప్ బై స్టెప్ చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఒక నిర్దేశమైన అలాగే నిశ్శబ్దమైన ప్రదేశంలో కూర్చోండి. అంటే మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయకుండా చూసుకోండి. కళ్ళను మూసి 3 నుంచి 4 టైమ్స్ డీప్ బ్రీత్ తీసుకోండి. అది మిమ్మల్ని, మీ బాడీని, మీ మైండ్ని రిలాక్స్ చేస్తుంది. ఇప్పుడు మీరు కోరుకున్న ఫలితం మీకు ఇప్పటికే జరిగింది అన్న ఎమోషన్ని ఊహించండి. అంటే మీరు కారు కావాలి అని అనుకున్నారనుకోండి, ఆల్రెడీ మీరు కారు కొన్నట్లు, దాన్ని నడుపుతున్నట్లు, నడిపితే మీరు ఎలా ఫీల్ అవుతారు, కారు కొన్న తర్వాత మీ ఎగ్జైట్మెంట్ ఎలా ఉంటుంది, మీ ఆనందం ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మీరు ఎమోషనల్గా ఊహించాలి. మీరు దాన్ని పొందినప్పుడు ఎలా భావిస్తారో అదే ఫీలింగ్తో భావించండి. ఈ ఊహలో మీరు ఎలా మాట్లాడుతున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో, మీ సరౌండింగ్స్ ఎలా ఉన్నాయో కూడా చూసుకోండి. అప్పుడే మీ విజువలైజేషన్ ఇంకా క్లారిటీగా మీ సబ్కాన్షియస్ మైండ్కి, యూనివర్స్కి వెళ్తుంది. మీరు 1 లక్ష రూపాయలు సంపాదించాలనుకుంటే, నేను నా బ్యాంక్లో 1 లక్ష రూపాయలను కలిగి ఉన్నాను, ఐ ఫీల్ గ్రేట్ఫుల్, యూనివర్స్ నాకు ఇచ్చింది అని భావించండి. విజువలైజేషన్ లాభాలు కూడా నేను మీతో క్లియర్గా షేర్ చేస్తాను. విజువలైజేషన్ వల్ల మన సబ్కాన్షియస్ మైండ్ లా ఆఫ్ అట్రాక్షన్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. ఇది మనలో అభివృద్ధిని, నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ జీవితంలో దేనికైనా దీన్ని ఉపయోగించుకోవచ్చు. డబ్బుకి, ప్రేమ సంబంధాలకి, కొత్త ఇల్లుకి, జాబ్ లేదా బిజినెస్కి, వీటన్నిటిని కూడా మీరు విజువలైజేషన్ ద్వారా ఆకర్షించవచ్చు. అయితే విజువలైజేషన్లో చేయకూడని తప్పులు కొన్ని ఉన్నాయి, అవి కూడా మీతో షేర్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. తప్పులు ఏంటి అంటే కనుక, ఫస్ట్ది, భయంతో ఊహించవద్దు. చాలామంది విజువలైజేషన్లో ఎందుకు ఫెయిల్ అవుతారు అంటే కనుక, వాళ్ళు విజువలైజేషన్ అంతా కూడా భయంతో ఊహించడం వల్ల. భయం అనే ఊహన మీకు చాలా లాభాన్ని కాకుండా చాలా నష్టాన్ని మిగులుస్తుంది. అందుకే భయంతో ఊహించవద్దు. అలా నిజం అవుతుందా అనే సందేహంతో కూడా విజువలైజేషన్ చేయకూడదు. డౌట్ ఎప్పుడూ కూడా క్లారిటీని ఇవ్వదు. కాబట్టి యూనివర్స్ మీరు అనుకున్న దాన్ని ఇవ్వలేదు. సో కాబట్టి ఈ 2 తప్పుల్ని కూడా మీ విజువలైజేషన్లో చేయొద్దు. నమ్మకంతో, సంతోషంగా విజువలైజేషన్ని చేయండి. విజువలైజేషన్ ప్లస్ ఎమోషన్ ఎప్పుడైతే కలుస్తుందో అప్పుడే మేనిఫెస్టేషన్ అనేది వర్క్ అవుతుంది. ఈరోజు మన వీడియోలో మనం ఏం తెలుసుకున్నాము అనేది మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేద్దాం. చూడండి, విజువలైజేషన్ అంటే మన కోరికల ఫలితాన్ని మనసులో స్పష్టంగా ఊహించడం. రెండవది, ఇది మన సబ్కాన్షియస్ మైండ్ని యాక్టివ్గా చేస్తుంది. మూడవది,
ఉదయం మరియు రాత్రి విజువలైజేషన్ చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. 4వది, ఊహిస్తూ విజువలైజ్ చేస్తూ థ్యాంక్ యూ అనడం మన ఎనర్జీ అట్రాక్ట్ చేయడానికి సహాయపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఈ విజువలైజేషన్ టెక్నిక్ ఎలా అనిపించింది? మీ కలను ఈ రోజు నుంచి ఊహించడం ప్రారంభించండి. మీరు ఏ కోరికను విజువలైజేషన్ ద్వారా సాధించాలనుకుంటున్నారో కింద కామెంట్లో షేర్ చేయండి. అలాగే మన వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులందరితో కూడా షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి. ఇది మీ లా ఆఫ్ అట్రాక్షన్ 888 ఛానల్. మీకు ప్రేమతో మీ మోనికా చంద్రమౌళి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్, ఐ లవ్ యూ.